ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చే విషయం గోమాత మహిమ. ఆవు గురించి. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పెద్ద ఆస్తులేమీ లేవు, కానీ ఒక ఆవు మాత్రం ఉండేది. ఆ ఆవుని అతను తన పిల్లలలాగే ప్రేమగా చూసుకునేవాడు. ప్రతి ఉదయం ఆ గోమాత ఇచ్చే పాలతో అతని కుటుంబం జీవించేది. పిల్లలు ఆరోగ్యంగా పెరిగేవారు. పొలాల్లో పంటలు పండేందుకు గోపేడను ఎరువుగా ఉపయోగించుకునేవారు. ఒక సంవత్సరం ఆ గ్రామంలో కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. చాలామంది ఇబ్బందులు పడ్డారు. కానీ రామయ్య మాత్రం తన గోమాత వల్ల ధైర్యంగా నిలబడ్డాడు. ఆవు ఇచ్చిన పాలతో కుటుంబాన్ని పోషించాడు. గోపేడతో పొలాన్ని కాపాడుకున్నాడు. అప్పుడే గ్రామస్తులకు గోవు విలువ అర్థమైంది. మన భారతీయ సంస్కృతిలో గోవును ఎందుకు గోమాత అంటారో ఇందుకు తెలుస్తుంది. తల్లి ఎలా తన పిల్లలకు ఆహారం అందిస్తుందో గోమాత కూడా మనకు పాలు, ఆరోగ్యం, సంపద అందిస్తుంది. అందుకే మన పూర్వీకులు గోవును దేవతలా పూజించారు. గోవు కేవలం ఒక జంతువు కాదు, అది రైతుకు ఆధారం, కుటుంబానికి ఆరోగ్యం, వ్యవసాయానికి బలం, సంస్కృతికి ప్రతీక. ఈ రోజుల్లో మనం ఆధునికత వైపు పరిగెడుతున్నా ఆధునికత వైపు పరిగెడుతున్నా గోమాత గొప్పతనాన్ని మరవకూడదు. గోవులను రక్షించడం అంటే ప్రకృతిని కాపాడడం, మన సాంప్రదాయాలు నిలబెట్టడం. చివరగా ఒక మాట: గోమాతను గౌరవించే ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. గోమాతను హింసించకండి, గోమాతను కాపాడండి. ధన్యవాదాలు.